హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్న హర్విల్లు. దోశ వేసానండి. పప్పులు పొడి ఉంటుంది కదా, పప్పుల పొడితో దోశ వేసాను, చాలా బాగుందండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను. వెల్లుల్లిపాయ రెబ్బల తర్వాత ఒక చిన్న కప్పు పుట్నాల పప్పు అండి తీసుకొని, కొంచెం కారం, సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం మిక్సీ పట్టాలన్నమాట, మెత్తగా పొడిలాగా అయిపోతుందండి. ఆ పొడిని దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుని అన్నం, వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది. నేనైతే ఈరోజు దోశ వేసానండి. దోశ వేసి కొంచెం ముందేసి 1 నిమిషం తర్వాత ఈ పొడి అంతా వేసిన తర్వాత ఆ పొడి పైన నెయ్యి వేసి నేను కాల్చుకున్నానండి. దోశనైతే చాలా చాలా బాగుందండి. ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకున్న, అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకున్న చాలా చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. వేరే చట్నీ అనేది అవసరం లేదండి, ఈ పొడితోనే చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.